మన బజ్జీలు వచ్చేసినాయి. నా ఆర్డర్ ని పిక్ చేసుకొని బయటికి అయితే వచ్చేసిన. ఇప్పుడు ఈ ఒక్క బజ్జీలతో సరిపోదు కదా, ఇంకొక 2-3 రకాల బజ్జీలైనా నాకు కావాలి. కాబట్టి ఇప్పుడు ఇంకొక స్టోర్ కి పోయి అక్కడ మళ్ళీ బజ్జీలు కొనుక్కుందాం పదండి. హ్యాబిట్ గ్రిల్ ముంగట జంప్ కొడితే ఏంది ఇక్కడ ఎక్కడికో వచ్చినామో, ఎక్కడికో రాలేదు. మనం వచ్చింది జాక్ ఇన్ ద బాక్స్ కి. జాక్ ఇన్ ద బాక్స్ యుఎస్ లో ఉన్న చాలా మంది మనుషులకు తెలిసే ఉంటుంది. అండ్ దీనికి ఆల్మోస్ట్ 2200 స్టోర్స్ ఉన్నాయంట త్రూ అవుట్ యుఎస్. సో చాలా లొకేషన్స్ లో ఉంది కాబట్టి మనకు అందరికి చాలా ఈజీగా యాక్సెసిబుల్ గా ఉండే ప్లేస్ అన్నమాట ఇది. ఐ నో దిస్ ప్లేస్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ వాళ్ళ బర్గర్స్, క్రిస్పీ టాకోస్, fries. I'm so excited to go in and check out the menu. And ఇంకొక థింగ్ ఏంటంటే ఇది లేట్ బీస్ కోసం అయితే గుడ్ న్యూస్. ఈ స్టోర్ అనేది జాక్ ఇన్ ద బాక్స్ అనేది లేట్ నైట్ వరకు ఓపెన్ ఉంటుంది. సో మనకు కావాల్సిన ఫాస్ట్ ఫుడ్ అయితే ఇక్కడికి వచ్చి తీసుకొని ఆర్డర్ చేసుకొని తినొచ్చు అనమాట. సో ఇప్పటికైతే మనం లోపలికి పోయి మన మెనూ చూసుకొని మనకు కావాల్సిన బజ్జీలను ఆర్డర్ చేసుకొని బయటికి వద్దాం రండి. So today I would like to order one seasoned curly fries, and then the stuffed jalapenos, and then one onion rings. Onion rings, okay. Yeah, I think that's all for today. Okay. మన బజ్జీలు అయితే మనకు వచ్చేసినాయి. అబ్బా ఎంత హ్యాపీగా ఉందో. ఇప్పుడు ఒక పని చేద్దాం, పోయి ఒక మంచి లొకేషన్ ఎత్తుకొని కూర్చొని ప్రశాంతంగా ఈ బజ్జీలు తింటే దీని గురించి మాట్లాడుకుందాం పదండి. మన ఫుడ్ పిక్ చేసేసుకొని మనం వచ్చేసినాం ఈ పార్క్ కి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఈ బజ్జీలు అన్ని ఓపెన్ చేసి తింటూ మీతో మాట్లాడతాను.